న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం విప్పమాడు పట్టేడ పంచాయతీ సర్పంచ్ లక్ష్మీపతి డాక్టరేట్ అందుకున్న సందర్భంగా మా న్యూస్ 24 తెలుగు ప్రతినిధితో ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం విప్పమాని పట్టేడ గ్రామంలో మన గ్రామ సర్పంచ్ అయిన లక్ష్మీపతి రెడ్డితో కొన్ని విషయాలు అంటే ఆయన అభివృద్ధి కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు చెప్పండి. నా పేరు వేమాపురం లక్ష్మీపతి రెడ్డి, సన్నాపి సంజీవ్ రెడ్డి. విప్పమానపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా గత 3 సంవత్సరాలుగా బాధ్యతలు చేపట్టాను. దీనికి పూర్వం వచ్చి 2006 నుంచి 2011 వరకు కూడా సర్పంచ్గా ఇదే గ్రామ పంచాయతీలో ఎలక్షన్ ద్వారా ఎన్నిక కాబడ్డాను. ఇప్పుడు ఎలక్షన్ ద్వారానే ఎన్నిక కాబడ్డాను. అది నామస్యతే కాదు. ఈ గ్రామ పంచాయతీలో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు? ఇంతవరకు మీరు చేసిన కార్యక్రమాలు ఏమన్నా సార్? ప్రస్తుతానికి సర్పంచ్ హోదాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తున్నాయి. అదేవిధంగా నాకంటూ మా నాన్నగారి జ్ఞాపకార్థం వేమాపురం సంజీవ్ రెడ్డి మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను. ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క విధిగా సపరేట్గా నేను మీకు వివరించడం జరుగుతుంది. ఫస్ట్ మా ఫాదర్ది 2002లో ఆయన చనిపోవడం జరిగింది ఆకస్మికంగా యాక్సిడెంట్ ద్వారా. ఆయన జ్ఞాపకాన్ని స్మరించుకుంటూ 10 మందికి సేవ చేయాలనే కార్యక్రమంతో వేమాపురం సంజీవ్ రెడ్డి మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీని 2006లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రస్తుతం విద్యాపరమైనటువంటి పుస్తకాలు మరియు వైద్యపరమైనటువంటి మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ని మన రేణిగుంట మండలం తిరుపతి జిల్లాలో ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి మన పంచాయతీలు అయితే మన మండల ప్రజా పరిషత్ పాఠశాలలో గడిచిన 4 సంవత్సరాలుగా ఒక విద్యా వాలంటీర్ని ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు మా విద్యా వాలంటీర్లు కూడా వాళ్ళకి సహాయంగా పనిచేస్తూ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళకి బయట నుంచి మోరల్ సపోర్ట్ని అందిస్తూ ప్రైవేట్ పాఠశాల ధీటుగా పనిచేస్తున్నారు. సార్, అయితే ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలను దర్శించారు సార్? దర్శించిందంటే ఇప్పుడు కొన్ని ప్రోగ్రాంలు కొన్ని గ్రామాలను దర్శించడం జరిగింది. ఇలాంటి యాక్టివిటీస్ని మా గ్రామ పంచాయతీ పరిధిలోనే చేస్తున్నాము. మెడికల్ క్యాంప్స్ కొన్ని గ్రామాలు ఇప్పుడు తిరుపతి రూరల్ మండలాల్లో కొన్ని చేశాము. అలికేసాం దగ్గర చేయించాము. ఏర్పేట మండలంలో 1-2 ఎస్టీ కాలనీలో నిర్వహించడం జరిగింది. మా పంచాయతీలు అయితే ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా ఎవ్రీ 6 months వన్స్ మహిళలకి ప్రతి ఒక్కరికి సామూహిక శ్రీమంతాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలు కొంతమంది పేదవారు ఉంటారు. అటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేదానికన్నా కూడా పసుపు కుంకుమలాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమంలో జ్ఞాపకం ఉండే విధంగా దాన్ని వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ ఫుడ్ ఇలాంటి వాటిని అందజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మన గ్రామ పంచాయతీలో మహిళా దినోత్సవం కానీ వృద్ధులకి కావాల్సిన మినిమం అవసరాలు కానీ గొప్పగా కాకపోయినా నా ప్రిన్సెస్లో నా దగ్గర ఉన్నంత వరకు నా వల్ల అయినంత వరకు నేను సహాయం చేస్తున్నాను. మీరు చేస్తున్న ఈ గొప్ప సేవలో మీకేమన్నా తోడ్పాటు ఇస్తున్నారా? అంటే స్పాన్సర్షిప్ ఉందా, లేకపోతే ఏ విధంగా దీన్ని ముందు తీసుకొచ్చాను సార్? నా యొక్క వేమాపురం సంజయ్ రెడ్డి మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీకి నా వెన్ను నుండి నాకు ఒక మేనమామైనటువంటి ఆర్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, ఆయనకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది, రాయల్ చెరువు పౌద్రీకరణ చారిటబుల్ ట్రస్ట్ అని. తద్వారా కూడా ఆర్థిక సహాయాన్ని నాకు కావాల్సినప్పుడు నేను ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నా వెన్ను ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి పంచాయతీ పరంగా కానీ ఏదైనా మనకి ఇలాంటి ట్రస్ట్ ద్వారా మనం చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కదానికి ఆర్థికపరమైన సహాయం అతను అందిస్తుంటారు. అదేవిధంగా నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కొంతమంది నా యొక్క చారిటబుల్ సొసైటీకి అందిస్తూ ఉంటారు. ఎందుకంటే నా ట్రస్ట్కి టోటల్ ఏటీజీ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి కొంతవరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సేవ చేయాలనే వాళ్ళు అందరూ వచ్చి సేవ చేయలేరు కాబట్టి నా ద్వారా కూడా వాళ్ళ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. మీరు సర్పంచ్గా మంచి హోదాలో ఉన్నారు, మరి మీరు మీ విధులు బాగానే చేస్తున్నారు. మరి ఇలాంటి గొప్ప సేవ అంటే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అది ఎందుకు ఇలా ఆలోచన వచ్చిన వెంటనే ఎలాగో మీరు కార్యాచరణలో తీసుకొచ్చారు?
ఇప్పుడు మనిషి జీవితం చాలా గొప్పదైంది. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. నాకు ఈ సర్పంచ్ హోదా ఎంతవరకు సహాయపడుతుందంటే 10 మందితో కూడా కలిసి ఒక కార్యక్రమం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క సర్పంచ్ హోదాలో కూడా గడిచిన ఈ 3 సంవత్సరాల్లో మన రాష్ట్రంలోని అభివృద్ధిని మా పంచాయతీ నేను చేశాను. నేను సగర్వంగా చెప్పుకోగలుగుతాను. ఈ పొద్దు నా గ్రామ పంచాయతీలో అంగన్వాడీ స్కూల్ వెళ్ళి కానీ మీరు పరిశీలించినట్లయితే స్టేట్లో ఎక్కడ లేని విధంగా సెంట్రల్ ఏసీతో పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అది వర్కింగ్లో ఉంది. పిల్లలకి కూర్చోవడానికి కింద కూడా నీట్గా వాళ్ళకి టైల్స్ వేయడం కానీ, విద్యుత్ అంతరాయం కలగకుండా వాళ్ళకి ఇన్వర్టర్ కానీ, పిల్లలకి విద్యాబోధన చేయించుకోవడానికి వాళ్ళకి నెట్ వైఫై కనెక్షన్స్ కానీ, వాళ్ళు నీట్గా విశ్రాంతి తీసుకోవడానికి కావాల్సినటువంటి ఫ్యాన్లు కానీ, ముందర వాళ్ళు ఆడుకోవడానికి వసతి భవనం కానీ అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగానే పాఠశాల అభివృద్ధి చేయడం జరిగింది. మాకున్నటువంటి పాఠశాల ప్రిమిసెస్ ఇంచుమించు ఒక 3 ఎకరా ఉంటుంది. దానికి కానీ లోపల వెళ్ళి మీరు పరిశీలించేటైతే ఈ రోజైనా కూడా సరే మన జిల్లాలోనే లేని విధంగా మా పాఠశాల భవనం ఏర్పాటు జరిగింది. ఇప్పుడు స్కూల్ స్టేజ్ కూడా గ్రామ పంచాయతీ నిధులతోనే 4 లక్షలు పెట్టి రెడీ చేయడం జరిగింది. ఈ గడిచిన ఈ 3 సంవత్సరాల్లో నా పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధి పూర్తిగా నా గ్రామ పంచాయతీ నిధులతోనే నేను పెట్టుకోవడం జరిగింది. నాకు ఒక మండల గ్రాంట్ కానీ, ఒక జెడ్పీ గ్రాంట్ కానీ, ఒక ఎమ్మెల్యే గ్రాంట్ కానీ, వేరే గ్రాంట్ ఏది నాకు అందుబాటులోకి రాలేదు. కావున నా యొక్క అభివృద్ధిని నేనే తీసుకొని చేస్తున్నాను. సహకారాలు నిండుగా అందించాలనుకుంటున్నాను. రీసెంట్గా 28వ తేదీ కూడా మన రేణుగుంట మండలం హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ వైద్యశాల నుండి కూడా తాగేదానికి నీళ్ళు లేవనేసి అని అక్కడున్నటువంటి సూపర్వైజర్ గారు కామరాజు గారు మన గ్రామ పంచాయతీ నుండి సురక్షా ప్రోగ్రాం రోజు నన్ను కలవడం జరిగింది. భగవంతుడి ఆశీస్సులతో, పెద్దల యొక్క ఆర్థిక సహాయంతో మనం కూడా ఒక 50,000 వెచ్చించి ఆ యొక్క ఆరోగ్య కేంద్రం నందు మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. గంటకి 100 లీటర్ల వాటర్. ఈరోజు ఒక వైద్యపరమైనటువంటి సేవలకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేది ఎవరంటే పేద ప్రజలు వెళ్తారు. అక్కడ కూడా తాగేదానికి నీళ్లు లేవు అని అంటే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే భగవంతుడి దేవుడు ఇప్పుడు ఒక మండల హెడ్ క్వార్టర్లోనే ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో నీళ్ళు ఏర్పాటు చేయనటువంటి అది వ్యవస్థను తప్పుపట్టాలో లేదంటే నాయకులను తప్పట్టాలో తేయడం లేదు. కానీ నేను ఎవరిని బాధపడడం లేదు. భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడని చాలా గొప్పగా ఫీల్ అయ్యేసి నేను ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించి 28వ తేదీ దాన్ని ప్రారంభించడం చేయడం కూడా జరిగింది. కాబట్టి ముందు వెంట నాకు ఒక చిన్న ఆశలు ఒకటి ఉన్నాయి. భగవంతుడు కానీ నాకు అవకాశం ఇస్తే ఒక వృద్ధాశ్రమం, ఒక అనాథాశ్రమం నిర్వహించి వారికి కావాల్సినటువంటి అనాథ పిల్లలకు ఉన్నత స్థాయిలో కార్పొరేట్ విద్యను అందించి ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచన. అది భగవంతుడు ఇచ్చే అవకాశాన్ని బట్టి మీలాంటి స్నేహితులు, మిత్రులు, పత్రికేయులు అందరూ నాకు ఏదైనా సహాయం చేయగలిగి ఒక అభివృద్ధిలో అందరూ పాల్పంచుకుంటే నా వంతు సహాయం చేసి నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. సార్, ఇప్పుడు ప్రస్తుతం మీకు డాక్టరేట్ వచ్చింది. మీరు ఎలా ఇచ్చారు, ఎలా ఏ విధంగా మీరు సంతోషాన్ని వ్యక్తపరుస్తారు? భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశంలో భాగంగానే అది కూడా ఒకటిగా నేను స్వీకరిస్తున్నాను. అదేదో గొప్ప ఇదని నేను ఇదనట్లేదు. నేను చేసినటువంటి సేవలకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు నన్ను గుర్తించి నేను చేసిన సేవా కార్యక్రమాలకి నాకు గౌరవ డాక్టరేట్ పట్టాన్ని ఇవ్వడం జరిగింది. దానివల్ల అదేదో పెద్ద అని కాదు, అది మరీ చిన్నదని కాదు, నేను చేసిన సేవలు నన్ను గుర్తించి ఇచ్చారు. దీనివల్ల నాకు ఇంకా బాధ్యత కొంచెం ఎక్కువగా పెరిగిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి పురస్కారాలు తీసుకునే కొందికి మనం చేసే అభివృద్ధి ఇంకా చేయాలా అనే ఆతృత, ఆశ మనకు పెరగాలి. అంతేగాని అదేదో వచ్చిందని దాన్ని మనం ఇదిగా తీసి చేయకూడదు. దీనివల్లనే నేను, నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు అందరూ కూడా నన్ను చాలా వరకు అందరూ కంగ్రాట్స్ చేశారు. తద్వారా మీ ద్వారా వాళ్ళకందరూ కూడా చెప్తున్నాను. నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నేను ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాను. అవార్డుల తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన అభివృద్ధి ముందనే ఉద్దేశంతో 10 మందికి సహాయం చేసే శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలనేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి కానీ నా మిత్రులకి అందరూ నేను చెప్పేది ఒకటి, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మనిషి జీవితంలో 10 మందికి మనం సహాయం చేసి అందులో మనం కూడా ఒకటి ఉండాలని కోరుకుంటున్నాను. మన అభివృద్ధితో పాటు 10 మంది అభివృద్ధిని మనం చేయగలిగినప్పుడే
మనం చేసుకున్నటువంటి మనం పుట్టిన పుట్టుకి సార్థకత ఉంటుందనే ఉద్దేశాన్ని తెలియపరుచుకుంటున్నాం. మంచి సర్పంచ్ అయిన లక్ష్మీపతి రెడ్డి గారి మరి సొంత అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం న్యూస్ 24 తెలుగు రిపోర్టర్ హరినాథ్.